ఐక్యత లేని నీ ఇల్లు ఎలా ఆశీర్వదించబడుతుంది? ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు? పోరు, నష్టము, పొందు, లాభము, అదే కదండి. అయ్యయ్యయ్యయ్యో, ఇంటి పక్కన వాడితో గిట్టదు, పని చేసేవాడితో గిట్టదు, పక్కన తన కొలీగ్స్తో, తనతో కలిసి పనిచేసే జాబ్ చేసేవారితో గిట్టదు, చివరికి భర్తతో గిట్టదు, భార్యతో గిట్టదు, కోడలతో గిట్టదు, కొడుకుతో గిట్టదు, అల్లుడితో గిట్టదు. చిన్నదానికి తప్పు పట్టుకోవడం, పెద్దదానికి తప్పు పట్టుకోవడం, గీసి 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 తగాద పెట్టేసింది. పనికి మాలిన శాపం నీ ద్వారానే వచ్చిందేమో. ఒక్కసారి ఆలోచించి ఇప్పుడైనా తగ్గించుకొని ఇంట్లో సమాధాన పడడం నువ్వు నేర్చుకుంటే అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఆశీర్వాదం అదే దిగొస్తుంది.